జై శ్రీరామ్. ఈ సంవత్సరం మే నెలలో మేము హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. మాకు మంజుల అనే వ్యక్తి తప్పుడు సమాచారం అందించింది. బాగ్ అంబర్పేట అనే బ్రహ్మకుమారి శాఖలో తప్పుడు పనులు జరుగుతున్నాయి అని చెప్పి మతి స్థిమితం లేనటువంటి వెంకటవర్ధిని అనే అమ్మాయిని పట్టుకొని వాళ్ళపై తప్పుడు ప్రచారం చేయించింది. అలాగే ఒక దళిత మహిళకి అన్యాయం జరుగుతుంది, అట్రాసిటీ కేసు వేయండి అని చెప్పి ఈ మంజుల అనే వ్యక్తి తన వ్యక్తిగతంగా ఏవైతే కొన్ని ఉన్నాయో అవి పట్టుకొని మా తలకి రుద్దడం జరిగింది. అయితే ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి మేము అప్పుడు ఒక వీడియో చేయడం కూడా జరిగింది. తర్వాత వాస్తవం తెలుసుకున్నాక అసలు అంబర్పేట ఆ శాఖలో శ్రీలత గారు కానీ జనార్దన్ గారు కానీ ఇటువంటి తప్పుడు వ్యక్తులు కాదు. వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ గురించి మాట్లాడాక మాకు అర్థమైంది ఏంటంటే మాకు అందినటువంటి సమాచారం తప్పుడు సమాచారం. ఈ మంజుల అనే వ్యక్తి వాళ్ళపై తప్పుడు సమాచారం చేసింది అనే విషయం మాకు తర్వాత తెలిసింది. విషయం ఏంటంటే మనం హైదరాబాద్లో ఉన్నటువంటి మైథిలి గారు కావచ్చు, మంజుల గారు ఏదో చెప్పారని వెంటనే మనం దూకేసి ఇలా మనం చేయకూడదు. అలా నేను కూడా ఈవిడ చెప్పిన మాటలు విని ఎదరికి వెళ్ళబట్టే నేను ఈరోజు తప్పుకి దొరికాను. నేను కూడా అసలు ఊహించుకోలేదు ఇలా జరుగుతుందని. అక్కడి నుంచి తప్పుడు సమాచారం మాకు అందించింది. ఇలాగ అట్రాసిటీ కేసు వేయండి, వాళ్ళు వీధిలోకి లాగండి, అక్కడ అనేక విధాలుగా, ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా. అయితే వాస్తవం గ్రహించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాకు ఇచ్చినటువంటి ఈ సమాచారమే తప్పుడు సమాచారం అనే విషయం నాకు తెలిసింది. అలాగే మీరు కూడా మంజుల గారిని నమ్మి రోడ్డు మీదకి వెళ్ళకండి. ఆవిడ వ్యక్తిగత జీవితం తను చూసుకోవాలి. ఆ వ్యక్తిగత జీవితాన్ని అందరికీ అంటించే ప్రయత్నం చేయకూడదు. అయితే ఈ బాగ్ అంబర్పేటలో ఉన్నటువంటి బ్రహ్మకుమారి శాఖ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను తప్పు జరిగింది క్షమించాలని కోరుకుంటున్నాను. ఇక ముందు ఎటువంటి తప్పు మానించే జరగదు. ఏదైనా సరే వాస్తవం గ్రహించి చూసుకొని ఎదరికి వెళ్తామని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.